ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, సికింద్రాబాదు నందలి బైబుల్ బ్యాప్టిస్టు సంఘ కాపరిగా ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎన్నో క్రిస్మస్ సందేశాలు మీరు విని ఉండవచ్చు. అయితే ఈ సందర్భంలో మరి నా ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో గమనించాలని నేను మీకు మనవి చేయుచు ఉన్నాను. ఒకే ఒక వాక్యాన్ని పాత నిబంధనలో నుండి చదువుకుందాం. ఆ వాక్యం ఏమిటి అని అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా చిరపరిచయమైనటువంటి వచనం. ఈ వచనములో యేసు ప్రభువుకు ఇవ్వబడినటువంటి బిరుదులు లేక పేర్లు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ పేర్లలో ఒక పేరు లేక ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదుల్లో ఒక బిరుదు ఏమిటి అని అంటే సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్త. ఈ క్రిస్మస్ సందర్భంలో మనము ఎంతో వేడుగ్గా పండుగ చేసుకుంటూ ఉన్నాం. అయితే చాలామంది కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో నిజమైనటువంటి సమాధానము లేకుండా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉన్నాము. సమాధాన కర్తయగు అధిపతి, సమాధానము లేదు. మనమందరం కూడా అంగీకరించాలి. ప్రపంచములో ఎక్కడ చూచినా కూడా సమాధానము లేదు. దేశం మీదికి దేశము, మనిషి మీదికి మనిషి, కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల మధ్యలో మరి సమాధానము లేనటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాము. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటంటే ఎవరైనా ఇద్దరు రాజులు యుద్ధానికి తలపడేటప్పుడు ఒక రాజు నేను ఎదుట నిలవబడినటువంటి రాజుతో యుద్ధం చేస్తే ఓడిపోతాను అని అనుకున్నప్పుడు అతనితో సమాధాన పడతాడు. అలాగే మరి ఇద్దరు కలిసి పోట్లాడేటప్పుడు ఎదుటివాడు బలవంతుడు గనుక నేను అతనితో పోట్లాడలేను అని అనుకున్నప్పుడు అతడు సమాధాన పడతాడు. ఆ కాన్ఫ్లిక్ట్ను తీసివేసుకోవటానికి ప్రయత్నము చేస్తారు. అయితే సమాధానము అనేటువంటిది మరి రెండు దేశాలకు మధ్యన సమాధానము కాదు, ఇద్దరు వ్యక్తులకు మధ్యన కలిగేటువంటి సమాధానము కాదు. అది ఒక విధమైనటువంటి సమాధానం. అయితే మనము మాట్లాడుకునేటువంటి సమాధానం ఏంటంటే మానవులకు దేవునితో సమాధానము లేదు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గమనించవలసి ఉన్నది. దేవుడు మనలందరినీ కూడా సృష్టించాడు, ఎవరు కాదనటానికి వీలు లేదు. ఆయన సృష్టికర్త, మనము సృష్టించబడినటువంటి వారము. అయితే సృష్టించబడినటువంటి మనము దేవుని మీద తిరుగుబాటు చేశాము గనుక, హద్దు మీరాము గనుక సమాధానము లేకుండా జీవిస్తూ ఉన్నాం. సమాధానము లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి సమయాన సరి అయినటువంటి సమయంలో దేవుడు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే క్రైస్తవులైనటువంటి వారు బైబుల్ చదువుతారు. మరి ముఖ్యంగా ఆదికాండము 3వ అధ్యాయములో ఆదాము అవ్వలను దేవుడు కలుగ చేసి ఏదెను తోటలో ఉంచినప్పుడు వారిని దేవుడు కలుగ చేసినప్పుడు వారిని మంచి వారినిగా చేశాడు. పాపం అంటే ఏమిటో వారికి తెలియదు. అయితే ఆదాము అవ్వలకు దేవుడు
ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏమిటి అని అంటే, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ఏ చెట్టు ఫలమునైనా మీరు తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాని చెట్టు ఫలాలు మీరు తినకూడదు. ఒకవేళ ఆ చెట్టు ఫలాలు తిన్నట్లయితే మరి వెనువెంటనే నిశ్చయంగా మీరు చచ్చిపోతారు అని దేవుడు ఒక గీత గీశాడు, ఒక హద్దు పెట్టాడు. అయితే ఆదాము అవ్వలు ఆ హద్దు దాటి ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో ఆ పని చేసి వారి సమాధానాన్ని కోల్పోయారు. దేవునికి ఆదాము అవ్వలకు మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చింది, వైరం కలిగింది, సమాధానం పోయింది. దేవుడు మరి ఆదామును సంబోధిస్తూ, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదామును అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలు ఆదాము విన్నాడో దేవుని సన్నిధిలో నుండి పారిపోవటానికి మరి ఆ ప్రయత్నం చేసి పరిగెత్తిపోతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఏం పని చేశావు, ఆగు అని అంటే ఆదాము చాలా భయపడిపోయాడు, ఆగిపోయాడు. ఆదామా నేను నీతో ఏం చెప్పాను, నువ్వేం చేశావు? మరి ఆదాము దేవునితో సమాధానం లేకుండా మరి ఏదేను తోటలో మరి ఉండవలసి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు ఈ పని చేశావు అని అంటే, నన్నేం చేయమంటావయ్యా, ఇదిగో నీవు నాకు సాటి అయిన సహాయంగా ఇచ్చినటువంటి అవ్వ చేసినటువంటి పని ఆమె తిన్నది కాకుండా ఆ పండు తీసుకుని వచ్చి నాకు కూడా ఇచ్చింది అని ఆ యొక్క నెపాన్ని, ఆ యొక్క పాపాన్ని ఆదాము అవ్వ మీద వేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఊహించండి, దేవునితో సమాధానం పోగొట్టుకోవటం మాత్రమే కాకుండా దేవునికి ఆదాముకు మధ్యన కాన్ఫ్లిక్ట్ రావటమే కాకుండా మరి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి వారిద్దరి మధ్యన కూడా సమాధానాన్ని వారు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక హద్దు మీరటము, ఆజ్ఞను అతిక్రమించటము, దేవునికి అవిధేయులం కావటం అనేటువంటిది మానవ జీవితాన్ని మరి పతనానికి నడిపిస్తూ ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో మరి ఆదాము అవ్వలు పోగొట్టుకున్నటువంటి, కోల్పోయినటువంటి సమాధానాన్ని ఇవ్వటానికి దేవాతి దేవుడు సమాధానకర్త ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు పుట్టాడని మనందరికీ తెలుసు. అయితే ఆ పుట్టినటువంటి ఆయన సమాధానకర్త అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచండి. ఇదిగో మీరు కలవరపడుతున్నారు, కలవరపరిచేటువంటి అనేక విషయాలు ఉన్నవి, కలవరపడవద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు సమాధానమునిస్తాను. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే, యోహాను సువార్త 14:27లో నేను లోకమిచ్చినట్టుగా కాదు సమాధానాన్ని మీకు ఇచ్చేది. లోకం సమాధానం ఇస్తే అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కానీ నేనిచ్చేటువంటి సమాధానము శాశ్వతమైనటువంటి సమాధానము, అది ఎల్లప్పుడూ ఉండేటువంటి సమాధానము అనేటువంటి విషయాన్ని ప్రభువు తెలియపరిచాడు. అయితే ప్రియులారా, ఈ సమాధానకర్త ఈ లోకానికి వచ్చాడు కదా, ఆయన ఈ సమాధానాన్ని మనకు ఎలాగ ఇవ్వనై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బహుక్లుప్తంగా మీతో చెప్పాలి అని అంటే, నా మాటల్లో కాకుండా యెషయా ప్రవక్త యొక్క మాటల్లో మనము గమనించినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఈ రీతిగా మనము చదువుతూ ఉన్నాము. మనకు సమాధానాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు
పాపము లేకుండా జీవించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఆయన మరి అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఒక పాపిని రక్షించాలి అని అంటే పాపము లేనటువంటి దేవుడే కావాలి. ఆ దేవుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ యెషయా గ్రంథము 53:4 మనం చూసినట్లయితే ఈ సమాధాన కర్త అయినటువంటి ఆ దేవుడు మన కొరకు సిలువలో మరణించాడు. మనకు సమాధానాన్ని ఇవ్వటానికి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును మరి దెబ్బగొట్టాడు. గాడ్ స్ట్రక్ హిమ్. మన పాపాన్ని బట్టి ఆయన శిక్షించబడ్డాడు. మన కొరకు ఆయన శ్రమను అనుభవించాడు. ఆయన పొందినటువంటి మరి శ్రమల ద్వారా, గాయముల ద్వారా మనకు ఆత్మీయమైనటువంటి స్వస్థత కలుగుతూ ఉన్నది. రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకములో సమాధానాన్ని ఇవ్వటానికి ఒక్క యేసు ప్రభు మాత్రమే అర్హుడు, యోగ్యుడు. ఎందుకు అని అంటే ఆయన సమాధానకర్త. దేవునితో మనకు సమాధానం లేదు. మరి ఆ సమాధానాన్ని పునరుద్ధరించుకోవాలి అని అంటే యేసు ప్రభు ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా కలుగదు. ఈ క్రిస్మస్ పండుగను జరిగించుకునేటువంటి క్రైస్తవులందరికీ కూడా ఒక హెచ్చరిక ఏమిటి అని అంటే, పండుగ చేసుకుంటూ ఉన్నాం, మంచి భోజనం తింటూ ఉన్నాం, మంచి బట్టలు కట్టుకున్నాం, మంచి పాటలు పాడుతూ ఉన్నాం. అయితే ప్రశ్న ఏంటంటే, సమాధానం ఉన్నదా? సమాధానం ఉన్నదా? యేసుక్రీస్తు మనకు సమాధానాన్ని ఇచ్చాడా? ఆ నిజమైనటువంటి సమాధానము, సంతోషము నీ హృదయంలో లేకుండా ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుము, నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, నాకు సమాధానము ఇవ్వమని యేసు ప్రభువుని అడిగినట్లయితే ఆయన తన సమాధానాన్ని ఇచ్చి నిన్ను సమాధానముతో నింపుతాడు. ఈ సమాధానము నువ్వు కలిగినప్పుడు ఈ లోకములో జీవించిన కాలం అంతా కూడా మరి ఎంతో సమాధానంతో జీవిస్తావు. ఇటువంటి సమాధానాన్ని అనుభవించాలని యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు వచ్చాడు గనుక ఆ సంగతిని గమనించి ప్రభువునందు విశ్వాసం ఉంచాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.